ఇక్కడ మల్కాజ్గిరిలో కొంతమంది మాట్లాడడానికి ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలవబోతురు? ఎవరు గెలిస్తే వాళ్ళకి బాగుంటది అనుకుంటారు? ఎవరైతే వాళ్ళకు సూటబుల్ లీడర్, వాళ్ళ సమస్యలు విని, వాళ్ళ బాధలు విని, వాళ్ళ సమస్యలు తీర్చాలనుకుంటుర్రు వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఎట్లుంది మల్కాజ్గిరి? మీకు ఎవరైతే మీ ఎంపీ ఎవరైతే బాగుంటది అనుకుంటారు? ఎన్ని పేర్లున్నాయో తెలియదు కానీ నాకు ఒకటే పేరు తెలుసు, ఈటల రాజేందర్. వేరే పేరు కూడా లేదా? పేర్ల పేర్లు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన పేరు తెలిసిన తర్వాత వేరే పేరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈజ్ ది ఓన్లీ పర్సన్, ఈజ్ ఆల్రెడీ వన్. ఆయన గెలిచినాడు. ఆయన గెలవడము ఆయనకు అవసరం ఉందో లేదో కానీ మల్కాజ్గిరి ప్రజలకు మాత్రం అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన ఉద్యమ కాలంలో ఏ విధంగా పనిచేసినాడు, కరోనా టైంలో ఏ విధంగా ప్రజలకు సేవ చేసినాడు అందరికి కూడా బాగా తెలుసు. ఇంతకంటే గొప్ప నాయకుడు వేరే ఎవరు? నాకు ఒక పాట చెప్పండి. కరోనా టైంలో ఏ నాయకుడైనా బయటికి వచ్చి ఏ హాస్పిటల్ అయినా విజిట్ చేసినాడా? జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సీఎం దగ్గర ఉంటది. సీఎం ఎన్నడైనా ఏదైనా హాస్పిటల్ విజిట్ చేసినాడా? ఏ పేషెంట్ నన్నా పలకరించినాడా? ఆ రోజు తన ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, ఏ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్కి పోయి అక్కడ రోగులను విచారించి వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. ఆ రోజులలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అడ్మిట్ అయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పోలే. భార్య అడ్మిట్ అయితే భర్త పోలే, భర్త అడ్మిట్ అయితే భార్య పోలే, పిల్లలు అడ్మిట్ అయితే తల్లిదండ్రి పోలే, తల్లిదండ్రులు అడ్మిట్ అయితే పిల్లలు పోలే. ఎవరైనా చనిపోయినా కూడా శవాన్ని కూడా తీసుకుపోతేందుకు వాళ్ళ సొంత మనుషులు కూడా రానప్పుడు ఈటల రాజేందర్ గారు గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి దాన సంస్కారాలు చేయించినటువంటి, వాళ్ళ మతాచారాల ప్రకారము వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిపించినటువంటి మహా వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అంతకంటే మహనీయుడైతే ఎవరు లేరు. కాబట్టి ఆయనకే మా ఓటు. మరి మల్కాజ్గిరి లేదా తెలంగాణకు మోడీ అంటే ఈటల రాజేందర్ గారే. దేశానికి మొత్తము మోడీ. మరి మోడీ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు విడిగా. రాహుల్ గాంధీ గురించి ఏమంటారు? రాహుల్ గాంధీ కావాలి ఏమంటారు అంత అని అంటారు, ఏమంటారు? ఎవరు? హూ ఇస్ రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఎవరు? ఇటలీ నుంచి వచ్చిన ఆయన. రాహుల్ గాంధీ వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఏం నడవరు. ఇక్కడ నడిచేది కేవలము మోడీ, నరేంద్ర మోడీ. నమో నమో అంతే. ఇంకా వేరే పేరు లేనే లేదు ఇక్కడ. ఏమంటారు? మల్కాజ్గిరికి ఈటల షూరిటీ, దేశానికి మోడీ షూరిటీ అంటే 100%. రాష్ట్రానికి మల్కాజ్గిరికి కాదు, రాష్ట్రానికి ఈటల, దేశానికి మోడీ. వీళ్ళైతేనే అక్కడ దేశం సుభిక్షంగా ఉంటది, క్షేమంగా ఉంటది, సురక్షితంగా ఉంటది. ఇక్కడ రాష్ట్రంలో మరి మన ఈటల రాజేందర్ అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటది, సురక్షితంగా ఉంటది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. చెప్పండి అన్న, మీరు ఏమంటారు? మల్కాజ్గిరికి మీ ఎవరు కావాలి? ఎవరైతే మీ సమస్యలు తెలుసుకొని, మీ బాధలు తెలుసుకొని మీకు మీ ఏంటంటే నిలుస్తారు అనుకుంటారు? మీ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? మా ఎంపీ అంటే ఇంతకు ముందు మల్కాజ్గిరికి చాలా మంది ఎంపీలు వచ్చారు, కానీ ఎవరు కూడా ఏం పని చేయలేదు. ముఖ్యమంత్రి కూడా పనిచేసిండు. అసలు మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి వచ్చారు, ఒక 2 times కూడా మల్కాజ్గిరి రాలేదు, ఒక్క ఇనాగ్రేషన్ కూడా చేయలేదు. మేము రేవంత్ రెడ్డి అంటే అభిమానులు, మేము టీడీపీలో ఉన్నప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళమే. కానీ పొలిటికల్లే ఏదో అభివృద్ధి చేస్తా, వయసు గొంతు పుతా, అది ఇది పార్లమెంట్ లో మాట్లాడతారు, కానీ ఏనాడు కూడా మల్కాజ్గిరి కోసం పట్టించుకోవాలి, వాస్తవం. కాబట్టి ఈ రోజు ఈటల రాజేందర్ అంటే అందరికి తెలిసిన వాడు, ఉద్యమకారుడు. ఈవెన్ కరోనా టైంలో దేశాన్ని రక్షించిండు, ప్రపంచానికే వ్యాక్సిన్ పంపించిన నరేంద్ర మోదీ. మనం ఈరోజు ఇంత కామ్గా ఇంత హాయిగా సుఖంగా ఉన్నామంటే వ్యాక్సిన్ తోనే ఇంతమంది జీవనాలతో బతికి ఉన్నాం మనము. రాష్ట్రంలోనేమో ఈటల రాజేందర్ గారు చేశారు అట్లా. నిండు అసెంబ్లీ సభలో ఎంఐఎం పార్టీ వాళ్ళు రాజేందర్ గారికి సుల్యూట్ చేశారు కరోనా టైంలో ఉన్నప్పుడు, నిండు శాసనసభలో. అంతకన్నా రుజువు ఏం కావాలి ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం? అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా రాజేందర్ వైపే మొగ్గు. ఏదో నామకేవాస అలా ఉనికిని కాపాడుకోనికి ప్రచారం చేస్తారు తప్ప మిగతా కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కలుస్తూ ఉంటారు కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా మీకే ఇస్తామన్నా, టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ అయితే ఎలక్షన్ తర్వాత క్లోజ్, అది దానికి ఏం లేదు. నమస్తే అన్న.